రాజకీయంలో పోయి 100 కోట్లు పెట్టి నిలబడి గెలిచి మళ్ళీ ఆ 100 కోట్లు దుర్మార్గంగా ఎవరో ఇస్తారు పోనీ మీకు కావాలంటే ఇంతమందిలో ఎవరో ఒకరు ఫండ్ ఎవరు ఇయర్ వద్దా ఎవరు ఇయర్ ఇవ్వరా ఇయర్ అదేంటి ఎవరు ఇయర్ అంతే అది సేవ చేస్తానంటే ఒప్పుకుంటా కానీ మీరు రాజకీయాల్లో పెడతానంటే ఒప్పుకోరు అంటారా కాదు సేవలో ఇయరు గుళ్ళు గోపురాలకు ఇస్తారు ఎందుకంటే ఆడ ఏదో పాపం చేస్తాడు భయానికి ఇస్తాడు కానీ సేవలో ఇయరు రాజకీయం లేరు రాజకీయంలో కూడా ఒక్కొక్క సీటుకి గవర్నమెంట్ 25 కోట్లు ఇస్తారు అన్నీ ఉట్టి మాటలు అవన్నీ ఉట్టి మాటలు ఏదో ఇస్తారు కొంచెం అది సరిపోదు అది అందుకని రాజకీయం అనేది అనవసరం నేను మా టీం ఇదంతా తయారు కావడం కారణం కూడా నాన్ పొలిటికల్ వాళ్ళనే నేను మెంబర్స్గా తీసుకున్నా పాలిటిక్స్కి టచ్ ఉన్నవాళ్ళు మన దాంట్లో మెంబర్లు ఉంటారు నేను జాయిన్ అవ్వాలనుకోండి ఏం చేయాలి మీ దగ్గరికి మీరు జాయిన్ కావాలంటే మా దగ్గరికి రావాలి డబ్బులు కట్టాలా మీకు మాకేం లేదు మేము ఈ లేబుల్ పిన్ ఇస్తాం ఓకే తర్వాత ఒక జూట్ బ్యాగ్ ఇస్తాం ఒక పెన్ ఇస్తాం ఒక బుక్ ఇస్తాం కార్ స్టిక్కర్ ఇస్తాం డోర్ స్టిక్కర్ ఇస్తాం మాది ఒక ఐడి కార్డు ఇస్తాం మొత్తం 600 రూపాయలు అవుతుంది 300 తీసుకుంటాం మెంబర్కి అయితే వాలంటీర్కి అయితే రూపాయలు లేదు జాయిన్ అయితే నాకేంటి లాభం జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా BSSF మీ వెనకాల ఉంటుంది మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి మీకు వాలంటీర్స్ కావాలి మా వాళ్ళు వచ్చి నిలబడి చేయిస్తారు పెళ్ళి ఇంకేదైనా కార్యక్రమం అయింది నెగిటివ్ సైడ్ కూడా మా వాళ్ళు వచ్చి నిలబడతారు మేము కరోనాలో డెడ్ బాడీలు మోసాం పట్టుకునే పరిస్థితి లేదు మోసాం మేము మంచికి చెడుకి BSSF నిలబడుతుంది ఇప్పుడు ఇప్పుడే నేను అవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే ఈ యాప్లో ఈ 2-3 లక్షల మంది యాప్లోకి వచ్చిన తర్వాత ఈ యాప్లో ఉన్న వాళ్ళందరినీ మీలాగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని మేము మోటివేషన్ స్పీచెస్ పెడతాం ఇది ఒక ఫ్యామిలీ లాగా చేస్తాం దీన్ని ఈ 3 లక్షల మంది 2 లక్షల మంది 1,00,000 మంది వాటెవర్ ఎంతమంది వస్తే అంతమంది యాప్లోకి వీళ్ళని ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళని మేము ట్రైన్ చేస్తాం అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది మన తమ్ముడికి ఏదైనా ఇబ్బంది అయింది మనం సపోర్ట్ చేస్తాం ఈ ఫ్యామిలీలో కూడా అన్నదమ్ముల భావన అది తీసుకొని వస్తాం ఎవరికైనా లేనివాడికి ఉన్నోడు ఇస్తాడు ఒక అమ్మాయికి ఎవరికో సీట్ వచ్చింది 40 లక్షలు డొనేషన్ కట్టాలి సీట్ వచ్చింది ఈ 1,00,000 మంది 40 రూపాయలు వేసి అమ్మాయిని చదివిస్తారు అట్లా ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ బాండింగ్ అయ్యేదాకా దాన్ని ట్రైన్ చేస్తా అప్పుడు కష్టంలో ఉన్న మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలనేది తీసుకొని వస్తాను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి ఫస్ట్ ఈ ఫ్యామిలీయే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఫ్యామిలీ ప్రస్తుతం విస్తృతపరిచే ప్రయత్నంలో ఉన్నారని అనుకోవచ్చు చేస్తున్నా నేను ఆగను నేను డెఫినెట్గా చేసి తీరుతుంది చేసి సర్వీస్లో మిరాకిల్స్ చేస్తాం టార్గెట్ ఏమైనా ఉందా ఏం లేదు మిరాకిల్స్ చేయటమే సర్వీస్లో ఇక దానికి ఏమిటా ఇప్పుడు చాలామంది అడిగారు వాట్ ఈజ్ యువర్ గోల్ ఏముంటుంది గోల్ ఏముంటుందండి ఉన్న రోజులు ఓపిక ఉన్న రోజులు సర్వీస్ చేయటమే గోలు వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అదే నాది అందుకే అడిగా టార్గెట్ ఏమన్నా ఉందా టార్గెట్ అదే సర్వీస్ రాజకీయాల్లోకి వెళ్ళనంటున్నారు రాజకీయాలకు వెళ్ళనంటున్నారు పోనీ ఇంకోటి ఏదైనా చేస్తారంటే లేదని అంటున్నారు దీంట్లోనే ఉంటా అంటున్నారు దీంట్లో మరి టార్గెట్ ఏదో పెట్టుకోవాలిగా టార్గెట్ సర్వీసే అంతే సర్వీస్ పెంచుకుంటూ పోతాం అది అంతే వేరే అనేది మీ టార్గెట్ అంతమందిని కలిపి ఉంచడమే మీ టార్గెట్ ప్రచారం లేదు మాకు ప్రచారం చేసుకోము సర్వీస్ చేస్తుంటాము మాకు కావాల్సింది అక్కడ పడాలి మార్కులు అక్కడ పడుతున్నాయి మాకు అది అనుభవిస్తున్నాం మేము మా మెంబర్స్ అందరూ అనుభవిస్తున్నారు అని తప్పితే వేరే టార్గెట్ అడిగారు వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అంటే ఏముంటుంది సార్ సర్వీస్లో డెస్టినేషన్ ఏముంటుంది సర్వీస్ని పెంచుతాము ఓపిక ఉన్న రోజులు చేస్తాము ఇంకో 10 ఏళ్ళు చేస్తాము 15 ఏళ్ళు ఓపిక ఉన్న రోజులు సర్వీస్ చేస్తాం అదే మీకు అవాంతరాలు నేను ఇందాక అడిగా కూడా అవాంతరాలు ఎక్కడ ఎదురు కాలేదా లేదా అందరూ మిమ్మల్ని ఏం అనలేదా ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా మీకు ఎటువంటి నువ్వు చేసేది ఏంటి మేము చేసుకుంటాం మేము రాజకీయ నాయకులు మేము మా దగ్గర డబ్బు ఉంటుంది మేము చేస్తామని మిమ్మల్ని బెదిరించడం కానీ మిమ్మల్ని కించపరచడం కానీ మిమ్మల్ని అవమానించడం కానీ ఎక్కడా జరగల లేదు దాస్తున్నారా లేదు దాచేది లేదు నన్ను అంటే నేను 2 విధాలుగా చెప్తా ఒకటి భగవంతుడు నడిపిస్తున్న సంస్థ అనేది మేము అందరం నమ్ముతున్నాం అందుకని ఎవరు మా జోలికి రాలేదు అట్లని నన్ను చూసి కూడా అంత ఈజీగా నా దగ్గరికి రారు ఎందుకంటే నేను మంచిగా మాట్లాడతా కానీ ఎప్పుడు చెడు చేయను కాబట్టి అందరూ నాకు సహకరిస్తున్నారు నేను పొరపాటున కూడా వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు అని అనడానికి అవకాశమే లేదు మీరు అది ప్రాక్టికల్గా అందరికీ తెలుసు ఎంతోమందిని ఈరోజు ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళందరి సహకారంతోనే ప్రొటెక్ట్ చేస్తున్నాం అటు రౌడీ షీటర్స్ ఉండొచ్చు ఇటు పొలిటీషియన్స్ ఉండొచ్చు IAS ఆఫీసర్స్ ఉండొచ్చు IPS ఆఫీసర్స్ ఉండొచ్చు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మంచికి అందుకని నాకు ఆ ఇబ్బంది ఎక్కడ కలగలేదు అంటే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకా మిగతా రాష్ట్రాలకి ఏమైనా విస్తృతం ఓపిక ఉన్న రోజులు పెంచుకుంటూ పోతాం ఉన్నారు ఇప్పటికి ఎవరన్నా ఉన్నారు ఉన్నారా బ్రహ్మాండంగా ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఉన్నారు బీహార్ ఉన్నారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ లో ఉన్నారు అక్కడికి మా కాశీలో ఉన్నారు మాకు ఉత్తరప్రదేశే కదా
ఇప్పుడు మీరు కాశీ పోతే మా వాళ్ళు వస్తారు. అదే అడగబోతున్నాయి, నేను కాశీ వెళ్ళాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే 100%. మేము ఒకటి బిఎన్ఐ అని భారతవర్ష న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ అని ఒక మీడియాది కూడా పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఆ మీడియా ఓన్లీ టెంపుల్ సిటీస్లో, ఇండియాలో ఉన్న టెంపుల్ సిటీస్లో మన రిపోర్టర్స్ని పెడతాం. వాళ్ళకి ఏదైనా లైవ్లీహుడ్ వచ్చేటట్టు ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ వేరే టీం చూస్తుంది. మా దాంట్లోనే మా మెంబర్స్. ఎన్ని టీంలు ఉన్నాయి ఇట్లా మీకు? మొత్తం ఎన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు? ఇప్పుడు శ్రీశైలంలో మా ప్రోటోకాల్ 72 నెంబరు. మేము బిఎన్ఐ నుంచి లెటర్ రాస్తే మీకు ప్రోటోకాల్ దర్శనం చేస్తారు. అట్లా మొత్తం చేయాలనేది ఆలోచన. ఇట్ ఈస్ పికింగ్ అప్ స్లో. ఇంకా తిరుపతి కాలేదు, శ్రీశైలం అయింది, కాశీ అయింది. అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఎవరైనా పోతారు. ఇప్పుడు కామన్ సిటిజన్ కావాల్సింది ఏంది? పోతే దర్శనం కావాలి, మేము చేపిస్తాం. అది ఎవరు అనేది మాకు సంబంధం లేదు. మా వాలంటీర్ కావచ్చు, మా మెంబర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా రావచ్చు. అంటే తెలియని ప్లేస్లోకి పెడితే మా వాళ్ళు ఉంటారు, ఎంబడి అక్కడ ఉంటారు. ఇది చాలా గమ్మత్ ఏంటంటే ఎక్కడ పోయినా ఉన్నారు. అదే నాకు అర్థం కాదు ఎప్పుడు. ఓకే, ఎక్కడ పోయినా ఉన్నారు. మీకు అందరితో పరిచయాలు ఉన్నాయా? 1,12,000 మంది మీరు చూడలేదు. చాలా మందిని ఉండకపోవచ్చు, చాలా మందిని చూడలేదు. బట్ అందరం వాట్సాప్లోనో, సోషల్ మీడియాలోనో, ఫోన్లోనో ఎక్కడో మాట్లాడుకుంటూ ఉంటాం. ఓ 10-20 మందిని అయితే గుర్తుపడతా నేను. మిగతా వాళ్ళందరూ తెలుసు నాకు, పేర్లతో గుర్తుపడతా. సరే, ఎప్పుడైనా ఈ లేబుల్ పిన్ ఎక్కడ కనబడితే పరిచయం చేసుకుంటాం మేము. మీరెవరు పరిచయం చేసి మీ ఆల్ బిఎస్ఎస్ఎఫ్ ఫ్యామిలీ అని, లేదా కారు వెనకాల స్టిక్కర్ ఉందంటే ఎవరు బాసును అని పరిచయం చేసుకుంటుంటాం. ఇట్లా జరుగుతున్నది వ్యవస్థ. స్లోగా ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ. ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్ చాలా ఫెమిలియర్ అయింది. ఇంకా నాకు ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. నా విజన్ క్లియర్గా ఉంది, నా సర్వీస్లో టార్గెట్ క్లియర్గా ఉంది. దాన్ని డెఫినెట్గా భగవంతుని దయలో అచీవ్ అవుతాను నేను. ఆశ్రమం ఉంటుంది, అమ్మ ఆశ్రమం అని అంటుంటారు. అమ్మ అంటుంటారు అవన్నీ. అంతా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఒక స్టిక్కర్ పెట్టుకుంటారు. అమృతానందం అమ్మవారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. వాళ్ళకి ఇంటర్నేషనల్ డోనర్స్ ఉంటారు. పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, డౌట్ లేదు. అట్లా ఇప్పుడు కరోనా వస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఏదన్నా ఒక ఏరియాలో ప్రాబ్లం వస్తే నేను అంటే ఇప్పుడు ఒక చిన్నది ఎందుకు అడిగానంటే వాళ్ళు కూడా ఒక స్టిక్కర్ ఏదో పెట్టుకుంటారు, వెళ్తూ ఉంటారు. అందరూ వైట్ అండ్ వైటే వేస్తారు. వైట్ అండ్ వైట్ ఏంటి అని నేను 1-2 సార్లు ఒకళ్ళిద్దరిని అడిగాను. అంటే మనిషిలో ఉండే నిర్మలత్వానికి అది ప్రతీకను ఒకళ్ళు. సరే, వాళ్ళకి తెలిసినంత వాళ్ళ నాలెడ్జ్ బట్టి వాళ్ళు మాట్లాడారు. ఆడవాళ్ళని కూడా అదే వేయిస్తున్నారు మీరు, మన సంప్రదాయంలో అది లేదు కదా అని అడిగితే, అది వేరు, అది కట్టుబాట్లు వేరు, మన ఇది వేరు, ఆచారాలు వేరు, ఇది మా పద్ధతి వేరు అని అన్నారు వాళ్ళు. సరే, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లో చేస్తూ ఉంటారు, నేనేం కాదనట్లేదు, చెప్తున్నాను. అలాంటివి కూడా కొన్ని కనిపిస్తుంటే అనుమానం వస్తూ ఉంటుంది. సో అందుకని అంటున్నాను అనమాట. స్టిక్కర్ గురించి అడిగాను నేను. అంతమంది నేను పోల్చింది అందుకు. మీరు వైట్ అండ్ వైట్ వేసారు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత అంతా వైట్ అండ్ వైట్. ఓకే, నన్ను అమెరికా పోయినా ఎక్కడ పోయినా నాది ఇదే డ్రెస్ ఉంటుంది. మీకు డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. నేను నా రిసెప్షన్ వాళ్ళు కూడా ఎవరు కూడా డ్రెస్ కోడ్ అంటే నాకు నా పెళ్లిలో కూడా నేను సూట్ కుట్టించుకోలే, ఏం వేసుకోవాలి, ఇదే డ్రెస్ నా పెళ్లిలో కూడా. ఎప్పుడైనా ఇదే ఉంటుంది. అంటే దీనికి ఏం పెద్ద ప్రత్యేకత ఉందని నేనేమనుకోను. కానీ ఇప్పుడు వాళ్ళు సర్వీస్లో ఎక్స్ట్రాడినరీ సర్వీసు వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే నేను ఇందాక మాట చెప్తున్నాను మీకు. ఏదన్నా దేశంలో ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక పార్ట్లో ఇబ్బంది వస్తే దేశం సపోర్ట్ చేస్తుంది. అవును, మొత్తం దేశానికి వస్తే గవర్నమెంట్స్ ఏం చేయలేవు. అప్పుడు ఇట్లాంటి ఎన్జిఓస్ ఇట్లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి, ఇండివిజువల్స్ కూడా, నాట్ ఓన్లీ ఎన్జిఓస్. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, ఆకలితో ఉన్నారంటే మీ ఇంట్లోంచి మీరు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు తీసుకుపోయి భోజనం పెడతారు. అది మన ఇండియన్ కల్చర్. అందుకని ఇండియా కరోనాని అందరికంటే ముందు అందరూ కలిసారు దాంట్లో. అందుకని ఎన్జిఓస్ కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అందరూ పనిచేశారు కాబట్టి మన దేశం ముందరకు పోతున్నది.